మెడికల్ కాలేజీలను వేధిస్తున్న అధ్యాపకుల కొరతాట. 27 విభాగాల్లో ఒక్క బోధకుడు కూడా లేని వైనం జూనియర్ డాక్టర్ల నివేదికలో వెల్లడట. 27 విభాగాల్లో చదువు చెప్పే సారే లేడట. కానీ పిల్లలు మాత్రం ఉన్నారు. ఆయా మెడికల్ కాలేజీలో బిల్డింగ్ ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఇయర్ అయిపోతున్నది, అకాడమిక్ ఇయర్ అయిపోతున్నది. 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 ఏళ్ళు అయిపోతుంది. మరి ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ పట్టాబంది బయటకు వచ్చిన పిల్లలు మరి ఒక్కసారి కూడా లేకుండా మరి ఏం నేర్చుకుని బయటకు వస్తారు? అసలు వాళ్ళు ఎట్లా డాక్టర్లుగా నిలబడగలుగుతారు? బయటకు వచ్చి ప్రజలకు ఏం వైద్యం చేయగలుగుతారు? ఎంత ఘోరమైన విషయం ఇది. పెట్టిండి పేరుకు 30 మెడికల్ కాలేజీలు పెట్టినాను, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఓ బిల్డింగ్ కట్టిండు, దాని ముందు షో పుట్టప్ ఒక కమాన్ లాంటిది ఒకటి ఇట్లా కలర్లు వేసి ఇక లోపలికి ఎంటర్ అయితే ఏది ఉండదు అందులో. రాష్ట్రంలో ఒకేసారి పెద్ద మొత్తంలో వైద్య కాలేజీలు ఏర్పాటైనందున అధ్యాపకుల కొరత ఉన్నమాట వాస్తవమే. అయితే ప్రభుత్వం త్వరలో 1900 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయబోతున్నది. ఆసిఫాబాద్ లాంటి మారుమూల కాలేజీల్లో విపేయు కోట్ విధానంలో అధ్యాపకులను ఎక్కువ మొత్తంలో చెల్లించి నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. త్వరలో అధ్యాపకుల కొరతను అధిగమిస్తాం అంటే కాంట్రాక్ట్ బేసిస్లో. ఏం అవసరం అంతా? మంచి జీతం ఇచ్చి ప్రొఫెసర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించవచ్చు కదా. మీరు వాళ్ళు డాక్టర్లుగా తయారై బయటికి రావాలా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 మెడికల్ కాలేజీలను అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాత కాలేజీల్లో 1-2 అధ్యాపకులతో నెట్టుకొస్తున్నా కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని విభాగాల్లో మాత్రం ఒక్కరు కూడా లేరట. గత ఏడాది అరకొర ఫ్యాకల్టీతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడితే ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పలేదట. బోధకుల కొరతపై తాజాగా జూనియర్ డాక్టర్లు ఒక నివేదిక రూపొందించారట. ఆ నివేదికలో ఏముందంటే, భూపాలపల్లితో పాటు ములుగు, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, మెదక్ వైద్య కాలేజీల్లో సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లేరు. ఆసిఫాబాద్లో మైక్రోబయాలజీ, కొడంగల్లో ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, నారాయణపేటలో ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, నర్సంపేటలో ఫిజియాలజీ, నాగర్ కర్నూల్లో రేడియో డయాగ్నోస్టిక్స్ తదితర 27 విభాగాల్లో పాఠాలు బోధించేందుకు సీనియర్ రెసిడెంట్లు తప్ప రెగ్యులర్ అధ్యాపకులు లేరు. అకాడమిక్ పర్యవేక్షణకు కరికులం ప్రణాళిక, పీజీ శిక్షణతో పాటు జాతీయ వైద్య కమిషన్ తనిఖీలకు సీనియర్ ఫ్యాకల్టీ ఆవశ్యకత ఎంతో ఉంటుంది. కానీ రాష్ట్రంలోని 150 విభాగాల్లో పాఠాలు బోధించే సీనియర్లు లేరు. 70% కీలక విభాగాల్లో ప్రొఫెసర్లు లేక మెడికల్ కాలేజీలు కునారిల్లుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, కేఎంసీలలో సైతం ఈ పరిస్థితి ఉండడం తీవ్రతకు అద్దం పడుతోంది. 120 వరకు విభాగాలు కేవలం ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్తో మాత్రమే కొనసాగుతున్నాయి. ఏం చదువులు ఇవి? 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మరి ఎందుకు ఫిల్ చేయట్లే? ఆయన చేయలేదు, ఏదో పెట్టిండు, అవతల పడ్డాడు. గురుకులాలు 600 అన్నాడు, ఆ గురుకులాలు నాశనం. వాటిలో ఒక్క కనీస సౌకర్యాలు ఉండే పిల్లలను ఆగం చేసిర్రు. 30 మెడికల్ కాలేజీలు అన్నాడు, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. పేరుకు పెడతారు, అవతల పడతారు, కథం. దాన్ని ఎలక్షన్లలో మేము ఏదో చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అవుతున్నది కదా, మరి మీరేం చేస్తున్నారు? ఆయన పెట్టిన దాంట్లో నేను ఎందుకు పెడతానా? ఆయన ఎవరి పైసలతో పెట్టిండు? అక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది, పిల్లలు వస్తున్నారు, ఇయర్ చేంజ్ అవుతున్నది. మరి ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకుని సెకండ్ ఇయర్లోకి వస్తారు? వాళ్ళు ఏదో చదువుకుని ఎగ్జామ్స్ రాయాలి, మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడిది? ఇట్లాంటి ఈ కాలేజీల్లో తయారైన పిల్లలు మరి డాక్టర్లుగా ఎట్లాంటి డాక్టర్లుగా బయటకు వస్తారు? మరి ప్రజలకు ఏం వైద్యం చేస్తారు? దారుణం.